ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. He set my feet on a rock and gave me a firm place to stand. Praise God. శాండ్ లాంటి మనసు కలిగిన వారు చాలా మంది ఉంటారండి. మనం సముద్రం దగ్గర నుంచున్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క కెరటాలు మన పాదాలని తాకుతాయో, మట్టి కూడా మన పాదాలని తాకి వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది కదా. అలాగే ఆ యొక్క స్వభావం కలిగిన మనుషులు చాలామంది ఉంటారండి. మీరు ఎప్పుడైతే దేవుళ్ళో ఎదుగుతారో ఆటోమేటిక్గా మిమ్మల్ని వెనక్కి లాగడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడు కూడా ఇసుక మీద ఇల్లు కట్టిన వారుగా ఉండకూడదు. ఇసుక మీద ఎంత ఉన్నాయండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ యొక్క వాటర్ ఫ్లో వల్ల మిమ్మల్ని లాగేయడం జరుగుతుంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును. అంటే యేసే మాట ఎవరైతే వినడం లేదో వాళ్ళందరూ కూడా మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఇసుక మీద కట్టుకున్నట్టండి. అంటే మీ యొక్క లైఫ్ని ఇసుక మీద కట్టుకున్నట్టు. ఏదైనా స్ట్రాంగ్ వస్తే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా కూలిపోతుంది. సో ఎప్పుడైతే మీరు యేసే యొక్క మాట విన్నారో మీరు అప్పుడు మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని బండ మీద కట్టుకున్నట్టు అర్థమండి. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆఖరి లైన్లో ఉంటుందండి, ఆ బండ క్రీస్తు, రాక్ వాజ్ క్రైస్ట్. యేసుతో నడుచుకున్నప్పుడు మీరు బండ మీద మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని మీరు బిల్డప్ చేసుకుంటున్నప్పుడు దాన్ని షేక్ చేయడం ఎవ్వరి వల్ల కాదండి. ఎందుకంటే యేసయ్య మీతో ఉంటారు కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పేతురు గారు కూడా సమస్యలో ఉన్నప్పుడు ఆ దోణిలోంచి ఆయన దిగి నడుచుతున్నప్పుడు ఆయన ఎప్పుడైతే నీళ్ళలో మునిగిపోతున్నారో యేసయ్య వెంటనే వచ్చి సహాయం చేశారు కదండి. అలాగే మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ బండ మీద కట్టుకుంటున్నప్పుడు యేసయ్య అలాగే మీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తారండి. ఎందుకంటే ఆయన చెయ్యి విడువని దేవుడు. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా మేం పడిపోకుండా, యేసు మా చెయ్యి పట్టుకో, మేం జారిపోకుండా మేం పడిపోకుండా, యేసు మా చెయ్యి పట్టుకో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.